తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేటుకే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. రూపాయలు 200 కోట్ల భూమిపై కన్ను. బా, ఏం ఘోరంగా తయారంటే ఇదంతా కూడా ఆల్వాల్లో జరిగింది. ఇదంతా కూడా ఎంత పెద్ద స్కామ్ అంటే 200 కోట్లకు సంబంధించి 30 ఏళ్ల క్రితమే అక్కడ వెంచర్ ఏర్పాటు. 30 ఏళ్ల క్రితమే వెంచర్ ఏర్పాటు. ఇండ్లు కట్టుకొని నివాసం ఉంటున్న ప్రజలు ఖాళీగా ఉన్న 3 ఎకరాలు కబ్జా. పాసు పుస్తకాలు జారీ చేసిన తహసీల్దార్. అనంతరం హైకోర్టు ఆదేశాలతో రద్దు. ఆల్వాల్లో మరో భూమాయం. తమ భూములను కాపాడాలని గ్రీన్ఫీల్డ్ కాలనీ వాసులు వినతి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఆల్వార్ మండలంలో మరో భూదందా వెలుగులోకి వచ్చింది. 3 దశాబ్దాల క్రితమే వెంచర్లుగా మారిన 200 కోట్ల విలువైన స్థలం కాజేసేందుకు కొందరు స్కెచ్ వేశారు. రెవెన్యూ అధికారుల సహకారంతో పాసు పుస్తకాలు జారీ చేయించారు. వాటి ఆధారంగా ఖాళీగా ఉన్న 3 ఎకరాల స్థలాన్ని కబ్జా చేశారు. ఆ తర్వాత బాధితులు హైకోర్టును ఆశ్రయించగా ఆ పాసు పుస్తకాలను రద్దు చేశారు. అయితే ఆ స్థలం ఇప్పటికీ కబ్జాదారుల ఆధీనంలోనే ఉండగా తమ స్థలాలను కాపాడుకునేందుకు ఇప్పటికీ గ్రీన్ఫీల్డ్ కాలనీ వాసులు పోరాడుతూనే ఉన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఆల్వాల్ మండలం పరిధిలోని ఖానాజీగూడ గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్లు 373, 375, 376, 378, 379, 385, 386లలోని 60 ఎకరాల్లో 1985లోనే 87లోనే గ్రామ పంచాయతీ అప్రూవ్డ్ లేఅవుట్ ఉండేది. మరి తహసీల్దార్ మరి ఎంత బాగా పనిచేసిందంటే ఈడ గ్రేట్. అసలు తహసీల్దార్కి సెల్యూట్ చేయాలి ఫస్ట్. ఈడ 200 కోట్ల భూమి కాజేసేందుకు తహసీల్దారే ఇళ్ల పట్టాలు ఇచ్చిండట, పాస్ పుస్తకాలు ఇచ్చిండట. 3 ఎకరాలకు సంబంధించి పాస్ పుస్తకాలు. అసలు ఎవరు ఉండట్లేని స్థలాలు ఉంటాయి కదా, ఖాళీ స్థలాలకి పాస్ పుస్తకాలు ఇచ్చిండట. దాదాపు 200 కోట్ల స్కామ్ ఇది. ఎంత దరిద్రం ఏదో చెప్పుకోవడానికి. ఒక తహసీల్దార్ ఎంత చిత్రశుద్ధితో పనిచేయాలి. ఏం కర్మ ఇది ప్రజలకు అసలు నాకు అర్థం కాదు. 1989 నుంచి 1992 వరకు ఈ లేఅవుట్లో దాదాపు 800 మంది ఫ్లాట్లు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కొందరు అనుమతులు తీసుకొని ఇండ్లు కట్టుకున్నారు. గ్రీన్ఫీల్డ్ కాలనీగా నామకరణం చేసుకున్నారు. 7 సర్వే నెంబర్లలో లేఅవుట్ వేసినప్పటికీ ఏ సర్వే నెంబర్ల భూమి ఎక్కడ ఉన్నాయో స్పష్టమైన ఆధారాలు లేకనో మరే ఇతర కారణాల చేతనో పిట్ల కృష్ణ అనే వ్యక్తి సర్వే నెంబర్లు 385లోని భూములను సర్వే నెంబర్ 386లో చూపించి 58 ఫ్లాట్లను విక్రయించారంట. 58 ఫ్లాట్లు. దీనికి తోడు సర్వే నెంబర్ 385లో 1996లోనూ తన తండ్రి రామచంద్రారెడ్డి పేరిట లేఅవుట్ వేసి సింగిరెడ్డి మోహన్ రెడ్డి, సంజీవరెడ్డి అనే వ్యక్తులు 200కు పైగా ఫ్లాట్లను అమ్మేశారంట. అయితే గ్రీన్ఫీల్డ్ కాలనీలోని సర్వే నెంబర్ 385లో భూ వివాదం వల్ల ఆ స్థలం ఖాళీగా ఉన్నది. దీంతో మోహన్ రెడ్డి కన్ను ఖాళీగా ఉన్న లేఅవుట్లోని ఫ్లాట్లు స్థలంపై పడింది. రెవెన్యూ అధికారులను ప్రలోభాలకు గురి చేసి 2023లో మోహన్ రెడ్డి సర్వే నెంబర్ 385A2లో 1 ఎకరం 28 గుంటలు, సర్వే నెంబర్ 385A1-2లో సంజీవరెడ్డి 1 ఎకరా 6 గుంటలు బోగస్ పట్టాదారు పుస్తకాలు తెచ్చుకున్నారు. అయితే జిహెచ్ఎంసి పరిధిలో ROR వర్తించదని తెలిసిన ఆ సర్వే నెంబర్ 385లో కోర్టు వివాదం నడుస్తుందని ఓ వ్యక్తి ఫిర్యాదు చేసినప్పటికీ తహసీల్దార్ నాగమణి లేఅవుట్ స్థలానికి వ్యవసాయ భూమిగా పాస్ పుస్తకాలు ఇచ్చారంట. లేఅవుట్ స్థలానికి వ్యవసాయ భూమిగా పాస్ పుస్తకాలు ఇచ్చిందంట తహసీల్దార్. మరి ఎంత చదువుకుందో ఆమె తెలియదు కానీ ఆమెకి తెలియక ఇచ్చిందా, తెలిసి ఇచ్చిందా, ఇక్కడ 2 వర్షన్స్. కానీ ఇప్పుడు కొనుక్కున్న భూములు కూడా కాదవి. 1995, 96 సమయంలో. అంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎంత నీచమైన పరిస్థితి అంటే ప్రజలు కనీసం మీ మీద ఉన్న నమ్మకం కూడా లేదు, మీ మీద నమ్మడానికి కూడా లేదు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు ఎంత 200 కోట్లు అంటే ఎంత దీని ఉంటారు అందులో? ప్రభుత్వ ఉద్యోగులు ఎంత దీని ఉంటారు? ఇట్లాంటి వాళ్ళ వల్లే న్యాయం జరగదని చాలా మంది కనీసం ఇట్లాంటి పట్టించుకోకపోవడం మంచిదని వదిలేసుకునే పరిస్థితి. భూములు కూడా వదిలేసుకుని పాపం చచ్చిపోతున్నారు చాలా మంది.
ఇట్లాంటి గవర్నమెంట్ ఆఫీసర్లు ఉండడం వల్లే కనీసం గవర్నమెంట్ ఆఫీసర్ మెట్లు ఎక్కాలన్నా కూడా, ఆఫీస్ మెట్లు ఎక్కాలని కూడా భయపడుతున్నారు ప్రజలు. ఎవరిని తిప్పుతారంటే వీళ్ళు కేసు వేయడానికి వెళ్ళిన వాళ్ళని తిప్పుతారు. మాకు అన్యాయం జరిగిందని చెప్పుకునే వాళ్ళని చెప్పులు అరిగేలా తిప్పుతారు. ఎంత అంటే వాళ్ళకి చిరాకు రావాలి, ఇక ఈ అమ్మ ఎందుకు వచ్చిందిరా బాబు అని ఇక సావే కరెక్ట్ అన్నట్టుగా చేసి వాళ్ళ చచ్చిపోవడానికి కూడా కారణమవుతారు వీళ్ళు. ఆ రకమైన విరక్తి ప్రజల మీద క్రియేట్ చేస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులు. ఇక రోజు ఎవరొకళ్ళు ఏదో ఒక మూల ఇట్లాంటి అక్రమాలు ఎన్నో బయటకు వస్తానే ఉంటాయి. కొన్ని రోజులకి అవి మళ్ళీ షెడ్లోకి వెళ్తాయి అన్నమాట.